బెయిల్పై బయటికి వచ్చిన భూమి నేరుగా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఇక ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక హాస్పిటల్లో శరత్చంద్ర పక్కన కూర్చొని ఏడుస్తున్న భూమిని చూసి అపూర్వ ఒక్కసారిగా భూమిపై విరుచుకుపడి భూమిని తోసేస్తుంది. భూమికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక రోడ్లో ఒంటరిగా నడిచి వెళ్తూ ఉంటుంది. భూమి అలా రోడ్లో వెళ్తూ పక్కనే కారు ఆపుకున్న అపూర్వ భూమిని చూస్తూ ఉంటుంది. భూమి ఫోటోని కొంతమంది రౌడీలకి పంపిస్తుంది. రే, మీకు ఒక ఫోటో పంపించాను, దాని ప్రాణాలు ఇప్పుడే తీసేయాలి, అది ప్రాణాలతో అస్సలు ఉండకూడదు, గుర్తుంది కదా, అది చచ్చిపోవాలి, ఇదిగో ఇప్పుడే పలానా లొకేషన్లో అది నడిచి వెళ్తోంది, వెళ్ళండి, త్వరగా దాని ప్రాణాలు తీసేయండి అని అపూర్వ అంటే, అలాగే మేడం, ఇప్పుడే మీరు చెప్పిన పని పూర్తి చేస్తాం అని రౌడీలు భూమి ఫోటోని చూసి భూమి దగ్గరే ఉన్న ప్లేస్కి వస్తూ ఉంటారు. భూమి ఒక చోట కూర్చొని, అయ్యో ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, నాకు ఇద్దరు కావాలనుకున్నాను, కానీ ఇప్పుడేమో నాన్న అలా చావు బతుకుల మధ్య ఉన్నాడు, గగన్ గారేమో నా పైన కోపం ద్వేషం పెంచుకున్నారు, ఏంటి నా పరిస్థితి అని భూమి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రౌడీలు ఒక పెద్ద కత్తి తీసుకొని భూమి దగ్గరికి వస్తూ ఉంటారు. ఏడుస్తున్న భూమి తలపైకెత్తుకొని చూస్తుంది. అక్కడ రౌడీలు ఉంటారు. ఆ రౌడీలను చూసి భూమి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. రే, ఇదేరా, దీని ప్రాణాలేరా మనం తీయాల్సింది, పదండ్రా అని రౌడీలు గట్టిగా అరుస్తూ ఉంటారు. భూమి అయితే వాళ్ళని చూసి పరిగెడుతూ ఉంటుంది.